పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, దేన్నైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి సుమా అన్నది ఎవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ. సెకండ్ క్వశ్చన్, గాంధీ చిన్నప్పుడు చూసిన నాటకం ఏది? గాంధీ చిన్నప్పుడు చూసిన నాటకం సత్య హరిశ్చంద్ర. తర్వాత ప్రశ్న, కొబ్బరి బొండాన్ని చూపిస్తూ ఇదేనా విరిగిపడ్డ నీ ఆకాశం అని కుందేలుని అడిగిన జంతువు ఏది? సమాధానం సింహం. తర్వాత ప్రశ్న, తరగతి గది అలంకరణలో ఏ తరగతి పిల్లలకు బహుమతి వచ్చింది? సమాధానం 3వ తరగతి. తర్వాతి ప్రశ్న, నేటి తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాది అవుతుంది అని చెప్పినది ఎవరు? నేటి తెలివైన నిర్ణయమే రేపటి భవిష్యత్తుకు పునాది అన్నది మహాత్మా గాంధీ. తర్వాతి ప్రశ్న, వలీలు చనిపోయిన రోజున జరిపే ఉత్సవం ఏది? సమాధానం ఉర్సు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో జరిగే దుర్గా పూజలు. సమాధానం శారదోత్సవాలు. బెంగాల్ నందు జరిగే దుర్గా పూజలకు పేరు శారదోత్సవాలు. దుర్గాదేవిని కూరగాయలతో అలంకరించినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు? దుర్గాదేవిని కూరగాయలతో అలంకరించినప్పుడు శాకాంబరీ దేవి అని పిలుస్తారు. శాకాంబరీ దేవి అని పిలుస్తారు. లడ్డూ బాధ అనే పాఠం రచయిత ఎవరు? లడ్డూ బాధ అనే పాఠం రచయిత ఎవరు? డాక్టర్ మహిధర్ నళిని మోహన్. డాక్టర్ మహిధర్ నళిని మోహన్. గాలిపటాల పండుగ జరుపుకునే దేశం ఏది? గాలిపటాల పండుగ జరుపుకునే దేశం చైనా. గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారాన్ని ఏమంటారు? గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారాన్ని మాంజా అంటారు. మాంజా. సుమతి శతక కర్త ఎవరు? సుమతి శతక కర్త బద్దెన. పద కవితా పితామహుడు అనే బిరుదు గల కవి ఎవరు? పద కవితా పితామహుడు అనే బిరుదు గల కవి తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య. ఈ తాళ్లపాక అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలను రాశాడని ప్రతీది? ఈయన దాదాపు 32,000 సంకీర్తనలను శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పైన రాశాడని ప్రతీది. ఇప్పుడు కొద్దిసేపు సోషల్ గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సౌర కుటుంబంలో ఏ గ్రహాలను వాయు దిగ్గజాలు అంటారు? సౌర కుటుంబంలోని ఏ గ్రహాలను వాయు దిగ్గజాలు అంటారు? సమాధానం గురుడు మరియు శని. ఈ గ్రహాలను వాయు దిగ్గజాలు అంటారు. తర్వాత ప్రశ్న, 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? గ్రీన్విచ్ రేఖ లేదా ప్రధాన రేఖాంశం అంటారు. తర్వాతి ప్రశ్న, దక్కన్ పీఠభూమిలో పత్తి పండించడానికి అత్యంత అనువైన నేలలు ఏవి? సమాధానం నల్లరేగడి నేలలు. దక్కన్ పీఠభూమిలో పత్తి పంటను పండించడానికి నల్లరేగడి నేలలు చాలా అనువైనవి. 2004 సునామీ వల్ల మునిగిపోయిన భారతదేశపు దక్షిణ చివరి ప్రాంతం ఏది? 2004 సునామీ వల్ల మునిగిపోయిన భారతదేశపు దక్షిణ చివరి ప్రాంతం ఏది? సమాధానం ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్. తర్వాత ప్రశ్న, సూర్యుని నుండి వచ్చే హానికరమైన యువి కిరణాల నుండి మనల్ని రక్షించే ఓజోన్ పొర ఏది? స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణం. భారతదేశంలో వేసవి కాలంలో వీచే వేడి గాలులను ఏమంటారు? భారతదేశంలోని వేసవి కాలంలో వీచే వేడి గాలులను లూ అంటారు. లూ అంటారు.